వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒంగోలు మల్లయ్య లింగయ్య భవన్లో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియా సమావేశం. ఏపీలో మోదీ జగన్ హఠావో నినాదంతో నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడి. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సుడిగాలి పర్యటన. ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు. కోరుట్ల నియోజకవర్గంలో ఈ నెల 16వ తేదీన ఐటీ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు. యువత సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల సంజయ్ పిలుపు. ములుగు జిల్లా వెంకటాపురం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్. రోగుల ఆరోగ్య పరిస్థితులు, వ్యాధుల నివేదిక, ఔషధాల లభ్యతపై డాక్టర్లతో ఆరా. ఇక డీటెయిల్స్ చూస్తే దేశాన్ని రక్షించండి, మోదీని ఓడించండి అనే నినాదంతో దేశవ్యాప్తంగా ముందుకు వెళ్తామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఒంగోలు మల్లయ్య లింగయ్య భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో మాత్రం మోదీ జగన్ హఠావో అంటూ కార్యక్రమాలు చేపడతామన్నారు. జగన్ మోదీ ఇద్దరు రహస్య బంధం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి దుర్యోధనుడి చరిత్ర ఒకేలా ఉంటాయని వ్యాఖ్యలు చేశారు. రాజన్న పేరు చెప్పి ఆయనకే జగన్ 3 నామాలు పెడుతున్నారని మండిపడ్డారు. బటన్ నొక్కితే సమస్యలు పరిష్కారం కావని హితవు పలికారు. మోదీ నుంచి బయటకు వచ్చిన మరుక్షణం జగన్ జైలుకు వెళ్తారన్నారు. మణిపూర్ ఘటనల నేపథ్యంలో అక్కడి నుంచి బయటకు రావాలంటే 25,000 ఉన్న టికెట్ ధరలను 25,000 చేశారని మండిపడ్డారు. ఎయిర్పోర్టుల ప్రజలు సొమ్ముతో కట్టి విమాన సర్వీసులను మాత్రం ప్రైవేటు వాళ్లకు ఇవ్వటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగాలంటే ఇవ్వమంటున్నారన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలంటే ఇవ్వమంటున్నారని, కేవలం ప్రైవేటు వాళ్ళకి ఇస్తారట అంటూ సిపిఐ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా 1,00,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వమంటే మేము ఇవ్వమని చెప్పింది. కానీ 11 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీస్ ఇవ్వాల్సిన డబ్బులకి ఎగరం పెట్టించింది, రైతులు ఇచ్చేసింది. దాదాపు 14-15 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి 29 మంది విదేశాలకు వెళ్ళిపోయారు. అందులో 28 మంది గుజరాత్ వాళ్ళే, ఒక విజయవాడ తప్ప. ఇప్పుడు ఇక్కడ ఉండి అదాని అంటే ఇక్కడే ఉన్నాడు, ఆయన కూడా గుజరాత్ వాళ్ళే. వీళ్ళందరూ ఎగ్గొట్టి వెళ్తే ఆ డబ్బులు ఏమైనాయి? ఆ డబ్బులు ఎవరిది? మన డబ్బు. మరి వాళ్ళ ఎందుకు ఉదాసీనంగా నొప్పించేశారు? తెలిసిపోయారు, ఇంకా మాట్లాడిపోయారు. ఇప్పుడు అదాని ఇక్కడే ఉన్నాడు. ఆయన కృత్రిమంగా సృష్టించినటువంటి ఆర్థిక ప్రపంచాన్ని అమెరికా సంస్థ బయటపెట్టింది. ఎందుకంటే 7 ఏళ్ల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పోయి నాకు 7,000 కోట్ల రూపాయలు కావాలని అడిగాడు. అడిగితే వాళ్ళని మొత్తం పరిశీలించి నేను ఎత్తిన 10% పెడితే 5% రూల్ చేయవయ్యా, నువ్వు నీకు 7,000 కోట్లు ఎత్తిస్తాను చెప్పేసి ఎక్కొట్టారు. అప్పుడు ఇంకా ప్రధానమంత్రి అప్పుడే వస్తున్నారు, రాలేదు. ఇప్పుడు అటెండ్ ప్రపంచంలో 3వ స్థాయికి ఎట్టి వెళ్ళాడు. ప్రపంచంలో 3వ స్థాయికి ఎట్టి ఎదిగాడు. 8 ఏళ్ల క్రితం దిక్కానా లేనటువంటి అదాని ప్రపంచంలో ఆర్థికవేత్తలు 3వ వరకు పోయేటంటే అది ఊరికి ఎత్తిపోతాడు. కృత్రిమంగా సృష్టించేటువంటి పద్ధతి. ఆయన మాయపోయి కదా క్లీన్మెంట్ డబ్బులు ఇచ్చేస్తాయా? అంటే కాదు కదా. ఈకన్నా 100 నుంచి రిలయన్స్ వాళ్ళు ఉన్నారు, అంత ఎందుకు పోలేకపోయారు? కేవలం ప్రధానమంత్రి దయాదాక్షణ్యాలమైనటువంటి పద్ధతినే ఆయన పైకి వెళ్ళాడు. ఇది కేవలం కృత్రిమంగా సృష్టించేటువంటి ఆర్థిక వ్యవస్థ కాబట్టి అది మొత్తం డమాలు పడిపోయింది కదా, బయటపడగాడు. దాన్ని కాపాడుకోవడానికి జేపీసీబీ అని మనం చెప్తుంటే కాదని సిబిఐ ఎంక్వైరీ చేశాడు. 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి ఉండే పారినటువంటి ఈ అదానిని కాపాడడానికి పార్లమెంటు నడిపించలేకపోయాడు. జేపీసీబీ నుండి వేయలేదు, పార్లమెంట్ నడవలేదు. పార్లమెంట్ నడవకపోయినా పర్వాలేదు, అదాని మీద కాపాడతాని చెప్పేసి అని ఆయన మొండికేసి కూర్చున్నారు. చివరికి పార్లమెంట్ని రద్దు చేసి పారేసాడు. ఏ చర్చలు లేకుండా ఆయన ఈయనే కాపాడుతాను ట్రై చేస్తున్నాడు. ఆయనకే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు.
ఇవన్నీ అంటే భారతదేశంలో పబ్లిక్ సెక్టర్స్ మొత్తం కూడా అందులో ఇప్పుడు ఆయన కృత్రిమ ప్రపంచానికి అప్పుడిచ్చారు. ఎల్ఐసి ఇచ్చి 60,000 కోట్లు పడిస్తుంది. ప్రపంచంలో నెంబర్ 1 ఎల్ఐసి వీడి కమిటీ 60,000 కోట్ల రూపాయలు దానికి పెట్టాడు. సెట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి పెట్టుబడి పెట్టింది. అంటే ఈ డబ్బులు తీసుకెళ్ళి ఆయనకి అప్పులుగా ఇస్తే ఆయన అప్పులు సామ్రాజ్యం పుంజుకున్నారు. ఇది దేశ సంపద హరించే పద్ధతుల్లో మోడీ వ్యవహారం ఉంది. ఆయన ఏమంటాడంటే, అయ్యా నేను సన్యాసిని, నాకు పెళ్ళాం బిడ్డలు లేరు, నాకెందుకు ఆస్తి, నేను సంపాదించుకుంటాను అని చెప్పని అప్పుడు గడ్డం పెంచుకొని మన దగ్గర చెప్తున్నాడు, పొగ చెప్పని చూస్తున్నాడు. నేను ఒప్పుకుంటా, పెళ్లి చేసుకున్న మాట వాస్తవం, పెళ్ళాన్ని వదిలిపెట్టిన మాట వాస్తవం. మరి పెళ్ళంతా కాపు పెట్టినట్టు పుడతాను. కాబట్టి నేను సన్యాసి అంటే అట్ట ఆయన ఏడబెట్టలు పుట్టుకుని నాకు తెలియదు అనుకోవాలి వేరు. కానీ నీకు కొడుకుల కన్నా పవర్ఫుల్ ఎవరంటే దత్తపుత్రులు. ఒకటిని దత్తకు తీసుకుంటే వాడి కొడుకు అన్ని హక్కులు ఉంటాయి, అన్ని హక్కులు వాడికి ఉంటాయి మన హిందూ సాంప్రదాయం ప్రకారం. నీకు 30 మంది దత్తపుత్రులు ఉన్నారు కదా, అదానితో సహా ఫారిన్లో ఉన్నటువంటి 29 మంది, ఇండియాలో ఉన్న అదాని ఈ 30 మందే దత్తపుత్రులే. వాళ్ళు దేశాన్ని హరిస్తున్నారు. కాబట్టి నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా, ఏదో డబ్బులు లేకపోయినా దత్తపుత్రులు దోచేసుకుంటున్నారు. దానికి బాధ్యత వహించాల్సింది ఎవరు? ఈ 30 మంది దత్తపుత్రులకి అవినీతి కుంపుకోవడానికి బయట వహించాల్సింది మోడీనే, ఇంకోడు కాదు. దీనిని తరుగుతున్నాను విషయాన్ని ఖచ్చితంగా చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు మండలంలోని పలు గ్రామాలలో పర్యటించారు. మండలంలోని కోయరంగాపురం గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి నృత్యం చేశారు. మండలంలోని ఉట్లపల్లి గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అశ్వారావుపేట, నందిపాడు, గుంటిమడుగు గ్రామాలలోని పలు వివాహ శుభకార్యాలలో పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. नवो नवो भवति जायमानोन्हाङ्केतुसमेत्यग्रे भागन्देवी ఓకే అండి. వచ్చావా అర్థలేనా మా ఊరే సరే సరే తీసినా తీసినా తీసా
ఈ నెల 16వ తేదీన ఐటీ ఉద్యోగాల కోసం జరిగే జాబ్ మేళాను కోరుట్ల నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల సంజయ్ పిలుపునిచ్చారు. మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని స్థాపించబడుతున్న వివి5 ఇండియా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కోరుట్ల పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మెట్పల్లి పట్టణ క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూస్ కొనసాగుతాయన్నారు. ఇందులో ఎటువంటి రాజకీయ పైరవీలు ఉండవని స్పష్టం చేశారు. కోరుట్లలో మన దగ్గరే ఐటీ సెంటర్ అనౌన్స్ చేయడం జరిగింది కేటీఆర్ రోజు. అదే వారి సహకారంతో ఇవాళ తొందరలో 2 వారాల్లో వివి5 టెక్నాలజీ లిమిటెడ్ అని చెప్పి కంపెనీ మన కోరుట్ల కాన్స్టిట్యూన్సీలో, మన కోరుట్ల ఊర్లో, గ్రామంలో ఒక ఐటీ సెంటర్ పెట్టబోతున్నారు. దాని కొరకు ఈ 16వ తారీఖు నాడు, ఈ 16th ట్యూస్డే రోజు, మంగళవారం రోజు ఇక్కడే మన దగ్గరే మన కోరుట్ల కాన్స్టిట్యూన్సీ వాసుల కోసం ఇక్కడే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయబోతున్నారు. ఇక్కడే మన దగ్గర కోరుట్లలో దగ్గర 150 మందిని వాళ్ళ ఐటీ ఆఫీస్లో ఇక్కడ రిక్రూట్ చేయబోతూ ఉన్నారు. వాళ్ళకు కావాల్సిన వేరే జాబ్స్ కూడా వాళ్ళు చెప్పినారు. సో ఇక్కడ మన కోరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజల కోసమే, ఇది కోరుట్ల కాన్స్టిట్యున్సీలోనే ఇది ఉంటుంది. కాబట్టి మన ఇక్కడున్న విద్యార్థులు, మనకు ఇక్కడున్న డిగ్రీ గ్రాడ్యుయేట్స్ కానీ, ఇంజనీర్లు కానీ ఇక్కడే మన దగ్గరే ఉద్యోగం చేసుకున్నా ఇక్కడే అప్లై చేసుకోవచ్చు. కావాల్సిన బేసిక్ రిక్విజిట్స్ ఏంటంటే, దీనికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే డిగ్రీ వాళ్ళకేమో కస్టమర్ సర్వీస్ అసిస్టెంట్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇచ్చారంగా 2 మెకానిక్స్ కానీ, .NET డెవలపర్స్ కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, MCA స్టూడెంట్స్ కానీ అప్లై చేసుకోవచ్చు. దానికి కావాల్సిన బేసిక్ రిక్విజిట్స్ ఏంటంటే బేసిక్ ఇంగ్లీష్, కంప్యూటర్స్ నాలెడ్జ్. అది ఉన్న వాళ్ళందరూ కూడా మన కాన్స్టిట్యున్సీలో మన దగ్గర ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి ఆల్రెడీ మన దగ్గర మీరు చూస్తూ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగం చదువుతూ ఉన్నారు. ఆల్రెడీ కేవలం ఐటీలోనే హైదరాబాద్లో ఇప్పుడు 22 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయబడినాయి. కేటీఆర్ గారి వారి ఇన్స్పిరేషన్ ప్రకారం ఏంటంటే Tier 2 సౌండ్ అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆల్రెడీ ఐటీ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నారు. మన అదృష్టం ఏంటంటే Tier 3 కోరుట్ల కాన్స్టిట్యున్సీలో కూడా రావడం మన అదృష్టం. ఇప్పుడు ఈ కేటీఆర్ గారి ఇన్స్పిరేషన్తో జరుగుతూ ఉంది. ఈ అవకాశం అందరూ కూడా, మన స్టూడెంట్స్ అందరూ కూడా వినియోగించాలని చెప్పి కోరుతాం. ములుగు జిల్లా వెంకటాపురం మండలం వెంకటాపురం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఏటూరు నాగరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ సందర్శించారు. జనరల్ వార్డ్, ల్యాబొరేటరీ మరియు మెడిసిన్ ఇష్యూ కౌంటర్ అలాగే పరిశీలించి రోగుల ప్రాంతం, రోగుల ఆరోగ్య పరిస్థితులు, వ్యాధుల నివేదిక, సెల్ కౌంటర్ పనితీరు, టెస్టింగ్ కిట్ల లభ్యత, రియాజెంట్లు, ఔషధాల లభ్యత మొదలైన వాటిపై ఆరా తీశారు. ఇక జ్వరం, విషం, పాము కాటు కేసులు తరచుగా వస్తున్నాయని, పిహెచ్సిలోనే చికిత్స అందిస్తున్నామని సూపరింటెండెంట్ మరియు డ్యూటీ డాక్టర్లు తెలిపారు. పి గన్నవరం మండలం మాచివరం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్లాస్టిక్ కవర్లు నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నాగబత్తుల శాంతికుమారి, పాలక వర్గం మరియు సిబ్బంది ఆధ్వర్యంలో దుకాణదారులకు ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాలను వివరించారు. ప్లాస్టిక్ కవర్లు నిషేధించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ కవర్లు వద్దు, ప్లాస్టిక్ కవర్లు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ 14 సంవత్సరాల లోపు చిన్నారులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన కొత్తలంక జనసేన శ్రేణులను అభినందించారు. వైద్య పరీక్షలు చేయించుకున్న పిల్లలకు పితాని బాలకృష్ణ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముమ్మిడివరం నియోజకవర్గం కొత్తలంక పెద్ద కొత్తలంక మరి పంచాయతీ ఏరియాలో చిల్డ్రన్స్కి సంబంధించి చిన్నపిల్లలు అంటే చిన్నప్పటి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా మరి రాణి చిల్డ్రన్స్ క్లినిక్ వారి ఆర్థిక సాయంతో డాక్టర్ సోడిశెట్టి వీర వెంకట సుబ్రహ్మణ్యం గారు మరి ఈ శిబిరానికి మరి చిన్నపిల్లలందరినీ చూడడానికి రావడం చాలా సంతోషం. కొత్తలంక జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఈ చిల్డ్రన్స్ మెడికల్ క్యాంపుకి మరి డాక్టర్ గారు సేవ చేయడానికి వచ్చినందుకు జనసేన పార్టీ తరఫున మరి సోడిశెట్టి వీర వెంకట సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరిన్ని సేవలు మరి జనసేన పార్టీకి అందించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మరి చూడటం ఒకటి, అలాగే మందులు ఫ్రీగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ కొత్తలంక జనసేన పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసినందుకు మరి కొత్తలంక జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని కార్యక్రమాలు రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున మరి చేయాలని, అలాగే డాక్టర్ గారు మరింత సహకారం అందించాలని, జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ మాత్రమే. తప్పకుండా ఖచ్చితంగా జనసేన పార్టీ రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజల పక్షాన్ని ఉంటూ ప్రజలకి సేవలు అందిస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా మేము సేవలు అందిస్తామని, అలాగే ఈ నియోజకవర్గంలో మరిన్ని క్యాంపులు మరి డాక్టర్ గారి ద్వారా మరి చిల్డ్రన్స్ క్యాంపులు ఏర్పాటు చేసి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించాలని చెప్పేసి డాక్టర్ గారిని కోరుకుంటూ, అలాగే మరొకసారి జనసేన పార్టీ మరి కొత్తలంక శ్రేణులందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని బీరంగూడ కమాన్ చర్చ్ వద్ద ఏర్పాటు చేసిన పటాన్చెరు నియోజకవర్గం క్రిస్టియన్ కమ్యూనిటీ నూతన కార్యవర్గ సభ్యుల సమావేశం నియోజకవర్గ అధ్యక్షులు ప్రభు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్సీసీ చైర్మన్ ప్రకాష్ రాజ్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్సీసీ చైర్మన్ గౌడి శేఖర్ క్రిస్టియన్ కమిటీ సభ్యుల సమక్షంలో కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రిస్టియన్ కమ్యూనిటీ ద్వారా క్రైస్తవ సమాజంలో క్రీస్తు ప్రేరణను, సామాజిక సేవల ద్వారా క్రైస్తవుల హక్కుల కోసం పోరాడడం యేసుక్రీస్తు చూపిన ఆదర్శ మార్గమును మానవ జాతికి మేలు చేస్తుందని తెలియజేయటము, రాష్ట్ర ప్రభుత్వం నుండి క్రిస్టియన్ ప్రజలకు వచ్చే సంక్షేమ పథకాలను కుటుంబ సభ్యులకు తెలియజేయడం కమిటీ బాధ్యత అని అన్నారు. క్రిస్టియన్ కమ్యూనిటీ పటాన్చెరు నియోజకవర్గం ఈరోజు ఏర్పాటు చేయబడింది. మన ఉద్దేశం ఒకటే, క్రిస్టియన్ గురించి మనం పోరాటం చేయాలి. క్రిస్టియన్స్ కావలసిన హక్కులు ఏమున్నాయో అవన్నీ మనము సాధించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీని మనం ఏర్పాటు చేసుకున్నాము. మరి ఈ కమ్యూనిటీ ద్వారా మా క్రైస్తవ సహోదరులకి అందరికీ యేసుక్రీస్తు ప్రేమ, మరి అతను చూపించిన కరుణ, ఇవన్నీ మేము కమ్యూనిటీ ద్వారా తెలియపరచాలని ఈ కమిటీ ఏర్పాటు చేసుకున్నామని, మీరందరూ మన క్రైస్తవులు కానీ మరి మా సహోదరులు ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలని మేము కోరుకుంటున్నాము. దేవుడు ఈ కమిటీని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ముమ్మిడివరం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ముమ్మిడివరం మండల పార్టీ అధ్యక్షులు అద్దాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు వరి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని ముమ్మిడివరం తహసీల్దార్ ఎడ్ల రాంబాబుకు వినతి పత్రం అందజేయడం జరిగింది. అన్నదాత పండించిన ప్రతి ధాన్యపు గింజ కొనే వరకు తెలుగుదేశం పార్టీ రైతులకి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, ముమ్మిడివరం మాజీ వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, రాష్ట్ర ఎస్సీసెల్ అధికార ప్రతినిధి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు పాల్గొన్నారు. మా పంట మునిగింది, మా పంట మునిగింది, మా పంట మునిగింది. నష్టపోయిన రైతులను వెంటనే, నష్టపోయిన రైతులను వెంటనే, నష్టపోయిన రైతులను రంగుమారిన ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యాన్ని, నష్టపోయిన రైతులను, నష్టపోయిన రైతులను, నష్టపోయిన రైతులను, మా పంట మునిగింది, మా పంట మునిగింది, మా పంట మునిగింది, మా పంట మునిగింది, మా పంట మునిగింది. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో కదలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన దండిక సంజీవ్ సౌదీ అరేబియాలో నెల రోజుల క్రితం మరణించగా నేడు ఆయన మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. దండిక సంజీవ్ మృతదేహానికి సిరికొండ గ్రామ సర్పంచ్ స్వామి, ఎంపీటీసీ జలంధర్, డాక్టర్ గోలీ మోహన్ నివాళులర్పించారు. నియోజకవర్గంలో ఏదో ఒక రోజు గల్ఫ్ బాధితులు తమ కుటుంబ సభ్యులను కోల్పోతున్నారని, ఇలాంటి బాధ ఏ కుటుంబానికి రాకూడదని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ గల్ఫ్ కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి గల్ఫ్ అవగాహన సదస్సు నిర్వహించి బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని తెలిపారు. అని రాజేష్ పోతాడు మనకి చెప్పలేదు. నాకు ఇప్పుడు మిస్సెస్ వాళ్ళ క్లాస్మేట్ అండి. అవునా? ఏదైనా దేవుడు మనకు శక్తి ఇచ్చిండు, మనం 10 మందికి భయపడాలి.
చూడు బహుళ చవితి సందర్భంగా మందమర్రి పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమాచార్యుల పర్యవేక్షణలో కరీంనగర్ హనుమాన్ భక్తజన బృందం ఆధ్వర్యంలో మందమర్రి మాలాధారణ స్వాముల సహకారంతో లోక సంస్థ సుఖినో భవంతు అనే ప్రధాన నినాదంతో అందరి శ్రేయస్సు కొరకై అశేష భక్తజన సంద్రోహం మధ్యలో మందమర్రిలోని పంచముఖి హనుమాన్ దేవాలయంలో 108 మార్లు హనుమాన్ చాలీసా పారాయణ అట్టహాసంగా నిర్వహించడం ఒంగోలు మల్లయ్య లింగయ్య భవన్ లో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియా సమావేశం. ఏపీలో మోదీ జగన్ హఠావో నినాదంతో నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడి. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సుడిగాలి పర్యటన. ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు. కోరుట్ల నియోజకవర్గంలో ఈ నెల 16వ తేదీన ఐటీ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు. యువత సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల సంజయ్ పిలుపు. ములుగు జిల్లా వెంకటాపురం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్. రోగుల ఆరోగ్య పరిస్థితులు, వ్యాధుల నివేదిక, ఔషధాల లభ్యతపై డాక్టర్లతో ఆరా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.